హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా, అన్ని షాపింగ్ మాల్స్ ఫుల్ అయిపోయాయి. అయితే మేమైతే నిన్న సండే ఇంకా నర్సింగ్కి వెళ్ళామన్నమాట. మా వదిన కోసం అని చెప్పి శారీ సెలెక్ట్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. బ్లౌజ్ పీసెస్ అండ్ శారీ కోసం అయితే వెళ్ళాము. అక్కడ బాగుంటాయి కదా. నిన్న సండే కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. బట్ సండే కుదిరిద్ది కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. తను అనుకున్న శారీ టైప్ దొరకలే అనమాట, బ్లౌజ్ కూడా. సో క్రౌడ్ ఉండడం వల్ల చూడటం కూడా కొంచెం కుదరలేదు. కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అన్ని ఏజెస్ వాళ్ళకైతే చాలా బాగున్నాయి అనమాట. ఆఫర్స్ కూడా ఉన్నాయి. వీక్ డేస్లో అయితే ప్రశాంతంగా చూసుకోవచ్చు. వీకెండ్స్, అది కూడా పండగ కదా, చాలా మంది అయితే ఉన్నారు. కానీ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ శారీ ఒకసారి ట్రై చేసింది అనమాట. యాక్చువల్గా బ్లౌజ్ తీసుకుంది ఫస్ట్ అయితే తను. తర్వాత ఈ శారీ కొంచెం నచ్చినట్టు అనిపించి ఒక 5 మీటర్స్లో శారీ వస్తుంది అనేసరికి ఒకసారి ట్రై చేసింది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బట్ చూసి అక్కడే ఇంకా పెట్టేసి ఓన్లీ బ్లౌజ్ తీసుకుని వచ్చాము. తర్వాత ఇక్కడ పక్కనే బాటా షోరూమ్ ఉందన్నమాట. తను బెల్లరీస్ కూడా చూసింది. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వేసుకొని చూశాను. సో కలెక్షన్ నాకు అంత నచ్చలేదు అనమాట, మా ఇద్దరికి నచ్చలేదు. తర్వాత బ్యాగ్స్ చూసాము. బ్యాగ్స్ కూడా నార్మల్గా ఉన్నాయన్నమాట కలెక్షన్. ఆఫర్ అయితే పెట్టారు 70%, 30%, కానీ మాకు అంత నచ్చలేదు అనమాట. సో రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో ఇలా రిటర్న్ అయ్యే టైంలో మాకు ఫుడ్ కనిపించింది అనమాట. కొంచెం అందరం కలిస్తే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది కదా. ఇంకా పక్కన చూసేసరికి సమోసా అండ్ జిలేబీ కనిపించాయి అనమాట. చాలా రోజుల నుంచి జిలేబీ తిందాం అనుకుంటున్నాము. సో ఇలా కుదిరిందనమాట. జిలేబీ అండ్ రస్మలై ఆఫ్టర్నూనే ఆల్రెడీ తినేసాము. దాని పక్కనే ఫలుదా కుల్ఫీ ఉంటే అది కూడా తెచ్చుకున్నాం అనమాట. సో మా సండే అయితే ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.